ఆపరేషన్ కాగా రాపాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యంలో పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నక్సలైట్ల రహిత భారతదేశాన్ని 2026 నాటికి దేశ ప్రజలకు చూపిస్తామని చెబుతూ అడవి మీద ఆధారపడి జీవిస్తూ అక్షర జ్ఞానం లేని అమాయకులైన గిరిజనులను అడవి నుండి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ మావోయిస్టుల కేంద్రంతో చర్చలకు సిద్ధమని బహిరంగంగా తెలియజేస్తున్నా వారితో చర్చించకుండా వారిని చంపడం మానవ హక్కుల ఉల్లంఘన చేసినట్లేనని ఆపరేషన్ కగార్ కేంద్రం ఇప్పటికైనా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన హక్కులను కాలరాస్తూ గిరిజన చట్టాలను పాటించకుండా కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరిట గిరిజనులపై మారణకాండ చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, తంగెళ్లమూడి శాఖ కార్యదర్శి ఎంఏ హకీం, 29వ డివిజన్ కార్యదర్శి గొర్లి స్వాతి, 16వ డివిజన్ కార్యదర్శి కొల్లూరు సుధారాణి, లక్ష్మి, భవానీ, కొండేటి మేరీ, కండ్రికగూడెం కార్యదర్శి బాలిన కృష్ణప్రసాద్, కొండేటి రాంబాబు, లైసెన్స్ పోర్టర్స్ యూనియన్ అధ్యక్షులు తమ్మిశెట్టి రమణయ్య, దాసిపల్లి ఆదినారాయణ, వేముల వెంకటేష్, సరస్వతి, పాల రామకృష్ణ, బేతా శంకర్, కాంగ్రెస్ నాయకులు కాటామూర్తి, దండుబోయిన చంద్రశేఖర్, సేవాదల్ సుబ్బారావు, ప్రసాద్, గ్రంథి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు కలెక్టరేట్ దగ్గర ఆపరేషన్ కగార్ని నిలిపేయాలని చెప్పి వామపక్షాలు మరియు కలిసి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రజా సంఘాలతోటి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. భారతదేశంలో వెనుకబాటుతనం నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మావోయిస్టులకి ఆకర్షితులై అటువైపు వెళ్తూ ఉన్నారు. అటువంటి ప్రాంతంలో ఉండే గిరిజనులు ఏదైతే ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు ఉన్నారో వాళ్ళని ఆపరేషన్ కగార్ పేరుతోటి మావోయిస్టులు అనే పేరుతోటి చంపుతూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. ఎన్కౌంటర్లు చేసి బాడీలను కూడా వాళ్ళకి అప్పగించకుండా, ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి అప్పగించకుండా వీళ్ళే ఖననం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. వెంటనే ఆపరేషన్ కగార్ నిలుపుదల చేయాలి. ఈ దేశంలో ఉన్న వెనుకబాటుతనాన్ని, ఇబ్బందుల్ని, అలాగే గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసే వైపుగా ఆలోచన చేయాల్సిన ప్రభుత్వాలు వాళ్ళని మారణహోమం సృష్టించి వాళ్ళని చంపడం అనేది సరైనది కాదు. అక్కడ చూస్తే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఓ పక్క ఇచ్చేసి వాళ్ళతో కూడా పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నారు తప్పితే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వాళ్ళని, ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళని శాంతి చర్చలు జరపడానికి ఎందుకు వెనకాడుతూ ఉన్నారని వామపక్షవాదులు అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం మేము. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో చర్చలు జరిపి ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలి. కానీ అక్కడ ఉండే మినరల్స్ని అదానీకు అంబానీ కట్టబెట్టడం కోసం మీరు ఇటువంటి పనులు చేయడం సరైనది కాదని మోడీని, అమిత్ షాని హెచ్చరిస్తూ ఉన్నాం వామపక్షాల తరపు నుంచి. మరి నరేంద్ర మోడీ ఒక మారణకాండని క్రియేట్ చేస్తూ మరి ఇలా ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల్ని నక్సలైట్లను కావచ్చు, మావోయిస్టులు అనే ఒక ముద్ర వేసి వాళ్ళని హతమార్చడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇవాళ దేశాన్ని కాపాడుకోవడంలో భారతీయులందరూ ఒక్కటే అని చెప్పి మొన్న కూడా మీరు చూశారు. మరి సింధూర ఆపరేషన్లో ప్రతిపక్ష పార్టీలు అందరూ వచ్చి ముక్తకంఠంతో సపోర్ట్ చేశారంటే పార్టీ విధానాలను పక్కన పెట్టాం, భారతదేశాన్ని కాపాడుకోవాలని ఒకే ధ్యేయంతో పనిచేసిన దానికి నిదర్శనం. అదేవిధంగా ఇక్కడ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అనేక మాయమాటలు చెప్పి ఇవాళ గిరిజన యువకులకి మరి వాళ్ళని ఒక ముద్ర వేసి నక్సలైట్లను కావచ్చు, మావోయిస్టులను అయితే ఆ విషయం మీద కూడా ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూర్చోబెట్టండి, చర్చించి మరి ఈ మారణకాండని ఆపమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం.